హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మనకి ఎల్బిఓ లోకల్ బ్యాంక్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ ఒక హ్యూజ్ నోటిఫికేషన్ అనే చెప్పుకోవచ్చు. దాదాపు 1000 పోస్టుల భర్తీకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ అనేది ఎస్పెషల్లీ ఆల్రెడీ బ్యాంకింగ్ సెక్టర్లో ఎవరైతే గవర్నమెంట్ బ్యాంకింగ్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి 18+ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ప్రమోషన్స్ కోసం చూస్తున్నారో సో వాళ్ళందరికీ కూడాను ఇది ఒక మంచి నోటిఫికేషన్ అనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెషర్స్కి అయితే కాదు. సో ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వర్తిస్తుంది అనమాట. సో ఇవాళ వీడియోలో భాగంగా సో ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది మనకి ఎల్బిఓ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. తర్వాత 1000 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. తర్వాత ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, తర్వాత వీళ్ళ యొక్క శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఇందులో టోటల్గా 1000 పోస్టులకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. సో ఈ యొక్క పే స్కేల్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి 48,480 నుంచి 85,920 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. విత్ 3 ఇంక్రిమెంట్స్ ప్లస్ డిఏ అంటే డిఆర్ఎస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, మనకి ఇలాంటి సిసిఏ అలా అలవెన్సెస్ అన్నీ కూడాను ఈ శాలరీతో పాటు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 18 మంత్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ బ్రాంచ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆఫీసర్ ఇన్ స్కెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ ఆర్ రీజనల్ రూరల్ బ్యాంక్స్లో 18 నెలలు వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ప్లస్ డిగ్రీ అయితే ఎవరికైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 20 నుంచి 30 సంవత్సరాల మధ్య అనేది ఉండాలి. ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 100 రూపాయలు ప్లస్ ట్యాక్సెస్ అనేవి ఉంటాయి. ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఉంటారో వాళ్ళకి 850 రూపాయలు ప్లస్ ట్యాక్సెస్ అనేవి అప్లికేషన్ ఫీగా పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి అప్లికేషన్ స్టార్ట్ అయ్యేసరికి 31 మార్చ్ నుంచి మనకి ఒక అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసరికి 20th ఏప్రిల్ తోటి ఒక అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో దీని తర్వాత మనకి ఇక్కడ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి ఈ యొక్క ఎల్బిఓ పోస్ట్కి సంబంధించి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఆన్ 20th ఏప్రిల్ 2026 నాటికి ఒక డిగ్రీ ఉండాలి, ఏదైనా ఒక డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దీంతో పాటు 18 మంత్స్ అనేది పోస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ బ్రాంచ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఆఫీసర్గా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఇంకొకటి ఏంటి, ఏదైనా కానీ ఒక్క పోస్ట్కి మాత్రమే లైక్ ఒక రీజియన్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఏ స్టేట్స్ పడితే ఆ స్టేట్స్కి అప్లై చేసుకోవడానికి లేదు. అండ్ దట్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే పంజాబ్లో వర్క్ చేస్తున్నారో, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ దీనికి అప్లై చేసుకోవడానికి ఆస్కారం లేదనమాట. సో ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 20 years, మాక్సిమం 30 years అనేది ఉండాలి. సో దీంతో పాటు రెస్పెక్టివ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా మనకి మెన్షన్ చేశారనమాట. సో ఏంటంటే అది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 years, ఓబీసీ అభ్యర్థులకు 3 years, నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి, పీడబ్ల్యూడీకి 10 years, పర్సన్ ఎఫెక్టెడ్ బై 1984 రేట్స్ వాళ్ళకి 5 years, సో ఎక్స్ సర్వీస్ మెన్కి 5 years. సో ఈ విధంగా కేటగిరీ వైజ్గా కూడాను ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వటం జరిగిందనమాట. సో ఈ విధంగా అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉన్నాయి. దీని తర్వాత మనకి శాలరీ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వీళ్ళకి స్టార్టింగ్ 48,480 నుంచి మనకి ఇక్కడ 85,920 రూపాయలు పర్ మంత్ శాలరీ అనేది ఉంటుందన్నమాట. దీంతో పాటు అన్ని రకాలైనటువంటి అలవెన్సెస్ అని కూడాను కలిపి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఎల్బిఓకి సంబంధించినటువంటి శాలరీ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. క్లియర్. సో దీని తర్వాత మనకి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉంటారో, అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 100 రూపీస్ ప్లస్ అప్లికేబుల్ ట్యాక్సెస్. దీని తర్వాత పేమెంట్ గేట్వే ఛార్జెస్ అనేవి అప్లికేషన్ ఫీగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు 850 రూపాయలు ప్లస్ అప్లికేబుల్ ట్యాక్సెస్. తర్వాత పేమెంట్ గేట్వే ఛార్జెస్ అనేది
అప్లికేషన్ ఫీగా పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీని తర్వాత మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్. నౌ కమింగ్ టు ద సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే ఇందులో 5 స్టేజెస్ అనేవి ఉంటాయి. స్టేజ్ 1లో భాగంగా మనకి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ రిటర్న్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని స్క్రీనింగ్ చేసి వాళ్ళని పర్సనల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీని తర్వాత మనకి లోకల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో లోకల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు తెలుగు స్టేట్స్కి అప్లై చేసుకున్నారనుకోండి. సో తెలుగు స్టేట్స్లో మనకి తెలుగు అనేది లోకల్ లాంగ్వేజ్ కాబట్టి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి మీరు టెస్ట్గా రాయాల్సి ఉంటుందన్నమాట. సో దీని తర్వాత ఎవరైతే ఇది క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటారనమాట పోస్టులను పట్టేసి. సో ఈ విధంగా అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో టోటల్గా 5 స్టేజెస్లో ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్, తర్వాత స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత లోకల్ ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్, ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది తీసి ఈ యొక్క ఉద్యోగాలకి ఎంపిక చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దీని తర్వాత మనకి రిటర్న్ టెస్ట్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే ఇందులో ఇంగ్లీషు, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ ఆర్ ఎకానమీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసినట్లయితే 120 క్వశ్చన్స్, 120 మార్క్స్ అనేది కేటాయించడం జరుగుతుంది. సో 120 మినిట్స్లో మీరు ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వస్తే 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, బ్యాంకింగ్ నాలెడ్జ్కి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్ అండ్ ఎకానమీకి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, కంప్యూటర్ యాప్టిట్యూడ్కి సంబంధించి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. సో సేమ్ ఇక్కడ డ్యూరేషన్ కూడాను సేమ్ అనమాట. 20 క్వశ్చన్స్కి 20 మినిట్స్, 30 క్వశ్చన్స్కి 30 మినిట్స్. సో ఈచ్ క్వశ్చన్కి 1 మినిట్ అనేది డ్యూరేషన్ అనేది ఉంటుందన్నమాట. సో టోటల్గా 120 మార్క్స్, 120 క్వశ్చన్స్, 120 మినిట్స్ అనేది ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ కూడా మనకి మెన్షన్ చేశారు. ఎవరైతే అండర్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఉంటారో వాళ్ళు 40% ఆఫ్ మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే రిజర్వ్ కేటగిరీస్ ఉంటారో వాళ్ళు 35% ఆఫ్ మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో దీని తర్వాత ఫైనల్ సెలెక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే రిటర్న్ టెస్ట్ అనేది 70% ఆఫ్ వెయిటేజ్ అనేది కలిగి ఉంటుంది. దీని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది 30% అనేది ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది ఇది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది కాబట్టి సో దీనికి ఎటువంటి పర్సంటేజ్ అవసరం లేదు. బట్ ఏదైతే రిటర్న్ టెస్ట్ ఉంటుందో ఇది కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. అదేవిధంగా ఇంటర్వ్యూ అనేది 30% ఆఫ్ వెయిటేజ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా టోటల్గా 100% ఆఫ్ వెయిటేజ్ అనేది ఈ విధంగా డివైడ్ చేసి ఎవరైతే హైయెస్ట్ వస్తున్నారో వాళ్ళు మెరిట్ లిస్ట్లో ఉండటం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఈ ఉద్యోగాలు అనేవి ఇవ్వటం జరుగుతుంది. సో ఇది మనకి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంతేకాకుండా ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ మీ యొక్క అభిప్రాయాన్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేయవచ్చు. సో నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో మనకి అతి త్వరలోనే ఏపీపీఎస్సీకి సంబంధించి వేరియస్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ కాబోతూ ఉన్నాయి. సో ఇంకా ఎవరైతే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు వాళ్ళందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ ఉగాది కల్లా మీరు కావాల్సినటువంటి పొజిషన్లో ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి సో ఎవరు కూడాను నెగ్లెక్ట్ చేయొద్దు. సో మీరు ముందుగా అయితే ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎగ్జామ్ ఎప్పుడు జరిగినా కానీ రాసే విధంగా ఉండాలి. సో వన్స్ నోటిఫికేషన్ వచ్చినాక చూసుకుందాంలే అంటే కుదరదు. సో ముందుగానే మీరు అందరూ కూడాను ప్రిపేర్ అయ్యి ఉండండి. సో ఇది మనకి ఇవాల్టి వీడియో. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను వీడియో కంటే ముందుగానే మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయి. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో నేను మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే ఈ ఛానల్స్లో జాయిన్ అవ్వలేదో ఆ ఛానల్స్ లింక్స్ అన్నీ కూడాను నేను మీకు కింద డెస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇది మనకి ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ follow our free job guide Telugu YouTube channel. Thank you.